తెలుగుదేశం పార్టీ మహానాడు సభకు మేము సైతం అంటూ కూడా దాదాపుగా 100 కిలోమీటర్ల నుంచి కూడా పూర్తిస్థాయిలో వికలాంగులు అయితే కనుక కడపకు రావడం జరిగింది. అయితే దాదాపుగా మహానాడు సభకు బయలుదేరుతున్నారు. అయితే మనతో పాటు కొంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి దాని పైన వాళ్ళు ఉన్నారో తెలుసుకుందాం. అన్న, ఏంటి మహానాడు సభకు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు ఎప్పుడు బయలుదేరారు మీరు? అసలు మేము తెల్లారు 5 గంటలకు బయలుదేరినామన్నా. మదనపల్లి, అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వస్తాను. మేము వచ్చే అన్నమయ్య రాయచెట్టు నాది. మదనపల్లి నుంచి కొందరు ఉన్నారు అన్న. ఇది ఏంటంటే మాకు ఒక పండగ వాతావరణం లాంటిది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాయలసీమలో ఎందుకు తిరుపతి మినీ మహానాడు పెట్టినా కూడా దానికి 10 ఎక్కువగా మనకి కడపలో పెట్టడం జరిగింది. ఒక రాయలసీమ బిడ్డగా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా చాలా ఆనందిస్తున్నానన్న. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా సరే మేము సిబిఎన్ వెంట మేము ఉంటామని చెప్పి తప్పకుండా తెలియజేసుకుంటున్నామన్న. ప్రధానంగా కడపలోనే ఈ మహానాడు ఎందుకు పెట్టారన్న అసలు? ఎందుకంటే రాయలసీమ అనేది ఒక వెనకబడిన ప్రాంతం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ అక్కడ అనేది ఒక మనకు నిరాశ ఉంది అనేది. మన వెనకబడిన ప్రాంతం అని చెప్పి చాలామంది కూడా అనుకున్నారు, పెట్టారని చెప్పి వాళ్ళ కళలను నిజం చేస్తూ ఈరోజు కడప పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప ఎమ్మెల్యే అయినటువంటి మేడం రెడ్డప్ప గారు, మాధవి మేడం, వాళ్ళ ఫలితం వల్ల ఇది కడపకు ఈ మహానాడు రావడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మా కడప అని కాకుండా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఇది మాకు ఒక వేడుక జరుపుకుంటాం. కాబట్టి మా నుండి వచ్చిన అన్నమయ్య జిల్లా అయితేమి, అనంతపురం జిల్లా అయితే చాలామంది రాష్ట్రం నుంచి చాలామంది వరకు వచ్చిన ఉన్నారు. కాకపోతే మాకు ఇది ఒక పండగ వాతావరణం అంటున్నాను. అన్న, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు తెలుగుదేశం మహానాడు ఎందుకు మీకు అంటే అంత ప్రీతి, ఏంటి అసలు చెప్పండి? అనంతపురం జిల్లా సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నిన్న సాయంత్రమే వచ్చాను నేను. ఈరోజు మా సహచర మిత్రులతో కలిసి మీటింగ్ దగ్గరికి పోవడం జరుగుతుంది. మహానాడు అంటే మాకు ఇది ఒక పండగ వాతావరణం. ఇట్లా పండగతో పోల్చుకుంటాం మేము అంతా కలిసి. మా వికలాంగులకైతే తెలుగుదేశం చేసినంత మేలు ఏ పార్టీ చేయలేదు కాబట్టి మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం. మామూలుగా 3000 పెన్షన్ 6000 పెన్షన్ చేశాడు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం. అది మా వికలాంగులంటూ ఒక ప్రత్యేక స్థానం గుర్తించిన పార్టీగా తెలుగుదేశం చరిత్రలో నిలిచిపోతున్నదా అనేది మా నమ్మకం. కడప అంటే జగన్ అడ్డా అంటారు, అలాంటి జగన్ అడ్డాలో కూడా మహానాడు పెట్టడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాయలసీమలోనే దాదాపు 52 సీట్లు ఉంటే 48 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన జనానికి పార్టీ నుంచి ఎటువంటిది సంతోషం ఇయ్యాలా అని చెప్పి ఆలోచన చేసుకొని చంద్రబాబు గారు ఇక్కడ పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు ఇక్కడ మహానాడు ఇక్కడ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ శుభ పరిణామం మా గుడక కొద్దిగా దగ్గరలోనే, అంటే ఇక్కడేనే కాదు ఎక్కడ జరిగినా కూడా మహానాడుకైతే మేము పోతూనే ఉంటాం. అనంతపురం టు ఇచ్చాపురం వరకు ఎక్కడైనా జరుగు ప్రతి మహానాడుకు మేమైతే అటెండ్ అవుతాం. ఓకే. అయితే ఇక్కడ మరికొంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు అంటే మహానాడు కడపలో పెట్టడంతో కూడా పాపం దూర ప్రదేశాల నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అసలు? పులిందల తాలూకా మరి కడప డిస్టిక్ పులిందల తాలూకా మహానాడు అనేది ఒక పండుగ లాంటిది. ఎన్టీఆర్ పుట్టినరోజు అనేది మహానాడు అనేది జరుపుకుంటారు. ప్రజలకందరికీ ఒక పండుగలాగా జరుపుకుంటారు. మన రాష్ట్రం అంతా ఒక దివాంగులే కాదు, ఒక కార్యకర్తలు కానీ, ఒక టీడీపీ నాయకులు కానీ, మన ముఖ్యమంత్రి అందరూ వస్తారు, మంత్రులు అందరూ వస్తారన్న ఒక పండగలా జరుపుకుంటాము. మన రాయలసీమలో ఏ విధంగా పెట్టినారంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసేది అన్నీ అరాచకాలు. కాబట్టి ఇది ఒక ఆయనకు ఒక రూపురేఖ నిర్మించుకున్నాం. అందుకే రాయలసీమలో కడప జిల్లాలో పెట్టడం జరిగిందినా. ఇదే ఎందుకంటే ఆయన చేసేటి రాయలసీమను అంతా నాశనం చేపట్టి ఒక వికలాంగులు అయితేనేమి, ఒక ఏంటే కానీ వికలాంగులకైతే ఒక పెన్షన్లు కానీ ఏంది కానీ అన్ని ఇవ్వకుండా చేసినాడు. మామూలుగా వితంతులకు వాళ్ళకి ఎగస్ట్ ఇచ్చి మా వికలాంగులకు ఏదే కానీ 80% ఉన్నా కానీ వాళ్ళకి 3000 ఇచ్చకుండా చేసినాడు. ఇంత అన్యాయంగా ఏ గవర్నమెంట్ ఉండదనా. అందుకే ఆయనకు విరుద్ధంగా మా కడప జిల్లాలో మహానాడు జరపడం జరుగుతుంది. ఇదే ఆయన పౌన. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. దాదాపుగా వికలాంగులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ మహానాడు దాదాపుగా అనంతపూర్ నుంచి కూడా ఇచ్చాపురం వరకు ఎక్కడ జరిగినా కానీ తాము ఇక్కడ నుంచి బైక్లలో సొంతంగా వెళ్తామని చెప్పి వికలాంగులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా వికలాంగులకు సంబంధించిన పింఛన్ కూడా పూర్తి స్థాయిలో పెరిగిందని మేమైతే ఆశతో వ్యక్తం చేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.